ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టుల తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు చంద్రబాబు గారికి ఒక సంచలనమైనటువంటి నివేదికను అందజేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఈ పోస్టుల తీర్పు గురించి చంద్రబాబు గారికి పోలీసులు ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ అందజేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సంచలనమైనటువంటి రిపోర్ట్లో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు 2019లో చూసుకున్నట్లయితే పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 150,000. కానీ ఈసారి అంటే 2024లో మాత్రం 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు పైగా నమోదైనాయి. ఇది ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్గా కనపడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారందరూ టీడీపీ కూటమికే ఓటు వేశారు అనేటువంటి మాటలు, అలాగే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఏ వర్గం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సాటిస్ఫాక్షన్గా ఉంది అంటే మీరు ఏమన్నా చెప్పగలరా? ఒక వర్గం, ఒక ఉపాధ్యాయులు కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, ఎవరిని చూసుకున్న ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పోలీసు శాఖ కానీ, ఎవరైనా కూడా ఏ వర్గం ఉద్యోగస్తులు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అని చెప్పాలి అంటే దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఓటును ఉపయోగించుకోలేనటువంటి ఉద్యోగస్తులు కానీ, ఈ ఓటింగ్ విధుల్లో పాల్గొనేటువంటి ఎంప్లాయీస్ కానీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం అనేది ఉన్నది. సో ఇది గత ఎన్నికల్లో చూస్తే తక్కువగా ఆల్మోస్ట్ 1.5 lakh వరకు ఉన్నారు. నౌ ఇట్ ఈస్ క్లోజ్ టు 5 lakhs పార్టిసిపేట్ చేశారంటే అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా ఈసారి నేను ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్ 1.5 నుంచి క్లోజ్ టు 5 lakhs వరకు వచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళ ఎంప్లాయీ థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చింది అని చెప్పడానికి ఈ నెంబర్ ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకు వచ్చింది వాళ్ళల్లో ఇది? ఎందుకు మన ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు? దానికి దారితీసిన రాష్ట్ర పరిస్థితులు ఏంటి? ఎందుకు అంత కసిగా కోరుకుంటున్నారు వాళ్ళు ఓటు వేయాలి అని ఆలోచిస్తే కనుక గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే వివిధ వర్గాలకి చెందినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో ఏ ఒక్క వర్గం కూడా వాళ్ళ శాఖలో సాటిస్ఫాక్షన్గా పనిచేసిన సందర్భాలు లేవు. ఒకటి. రెండోది ఏంటంటే అవినీతి పెచ్చరిల్లింది. దానికి కారణం ఎంప్లాయీస్ అని కూడా మనం చెప్పలేము. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, పైనుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి కింద వాళ్ళు భయంతోటో లేకపోతే ప్రలోభాలకో దేనికన్నా అవ్వనివ్వండి కానీ తల వంచాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. పోనీ ఇంత చేసిన తర్వాత కూడా ఉద్యోగుల్లో చీలికలు, ఉద్యోగ సంఘాల్లో చీలికలను తీసుకొచ్చారు. ఒక వర్గం చిత్తశుద్ధితో ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతుంటే అందులో చీలికలు తీసుకొచ్చి లోబరుచుకొని మళ్ళీ ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడే సిచ్యువేషన్ని తీసుకొచ్చారు. అంటే ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఎంప్లాయీస్కి తెలీదా ఏం జరుగుతుంది అనేది? వాళ్ళకి పెంచే ఫిట్మెంట్ కానీ, వాళ్ళకి పెంచేటువంటి శాలరీస్లో కానీ ప్రతి దాంట్లో కూడా కోత విధించారు. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, ప్రతి ఒక్కళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళలో ఉద్యోగరీత్యా బయటికి వెళ్తే పిల్లలకి సపోర్ట్ చేయడమో, ఎడ్యుకేషన్ కోసమో దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ కదా, అవన్నిటికీ కూడా అడ్డుకట్ట వేశారు. జీతాలు ఇవ్వలేని సిచ్యుయేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు అసలు? అంటే నెక్స్ట్ లెవెల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరా? ఉన్నవాళ్ళని 60, 62 అలా పెంచుకుంటూ వెళ్తే ఎంప్లాయ్మెంట్ పైనుంచి వెళ్తూ ఉంటేనే కదా కింద కొత్త రక్తం వచ్చేది.
అది అంతా వదిలేసి మీరు డబ్బులు కట్టలేని సిచ్యుయేషన్లో డబ్బులన్నీ మీరు రెవెన్యూ జనరేట్ చేయకుండా అప్పులు తెచ్చేసి అప్పులు తెచ్చినవన్నీ కూడా మీరు సంక్షేమ కార్యక్రమాలకి వాడటం వలన రాష్ట్రం అధోగత పాలైంది. ఈ రోజున జీతాలు 1 తారీఖున ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ ఎంప్లాయీస్కి తెలుసు ఏం జరుగుతుందో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక శాఖకి ఏమన్నా ఫండ్స్ వస్తే కనుక ప్రతి దాంట్లో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ఖర్చులో కొంత భాగం సెంట్రల్ నుంచి వస్తుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చే నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తను జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పుకోలేకపోతుంది. సెంట్రల్ నుంచి వచ్చే నిధుల్ని కూడా తన సొంత నేనే చేయించుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్కీమ్స్ని చెప్తున్నారు. రైతులకు ఇచ్చే దాంట్లో కూడా సెంట్రల్ ఇది ఉంది, విద్యకి ఇచ్చే దాంట్లో కూడా ఇది ఉంది, ప్రతి ఏరియాలో సెంట్రల్ షేర్ ఉంది. సో మీరు ఇవి అన్నీ కూడా వాళ్ళ శాఖకి ఫండ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆ శాఖ కార్యదర్శికే తెలియకుండా, లేదంటే ఏమో జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, అందులో నుంచి డబ్బులు ఇమ్మీడియట్గా డైవర్ట్ చేయడం. ఒక శాఖకి కొంత ఫండ్ వచ్చింది అనుకోండి, ఆ ఫండ్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు, వేరే కార్యక్రమాలకి వాడతాం. ఇవన్నీ ఎంప్లాయీస్కి తెలుస్తాయి కదా అసలు ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషను ఇంతకు ముందెన్నడూ చూడని పరిస్థితిని ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ చూశారు. అంటే బయట ప్రజల కన్నా కూడా ఉద్యోగస్తులకి లోపల ఏం జరుగుతుందో తెలుసు. లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించడంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. వాళ్ళు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు ఇరకాటంలో పడతాయి. అటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏ వర్గమైనా కూడా ఈ రోజున హైలీ డిస్సాటిస్ఫాక్షన్ తోటి ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి సందర్భంలో 1.5 నుంచి క్లోజ్ టు 5 lakhsకి వెళ్ళిందంటే డెఫినెట్గా మనం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద వ్యతిరేకత లాగానే భావించాల్సి వస్తుంది. అందుకే అంటే ఇక్కడ ఏమి నివేదిక ఇచ్చారు అని మనం ఎలా గెస్ చేయొచ్చు అంటే, ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చారు అంటే ఒకవేళ ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే వెళ్ళి ఇస్తారా అండి? అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉక్కుపాదం మోపారు అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒకటండి, ఉద్యోగస్తులు సక్రమంగా వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. ఎవరో కొద్దిమంది ప్రలోభాలకి స్వప్రయోజనాలకి గురి అయ్యి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారేమో, కానీ వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏవి ఇవ్వాల్సినవి ఏవి ఇవ్వాల, ఎర్న్ లీవ్ కానీ లాంగ్ లీవ్స్ కానీ సో మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకన్నీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు నిధులు లేక. సో ఇవన్నీ వీళ్ళందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వలన ఈ రోజున వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాకు తెలిసి ఇది ఫేవర్గా ఉండబట్టే ఏమన్నా ఇన్ఫర్మేషన్ నివేదికలో ఇచ్చి ఉండొచ్చు. లేదు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి, వెళ్ళి ఇవ్వడానికి భయపడతారు. మనకెందుకు, మీరు గెలుస్తున్నారు అంటే నేను వచ్చి చెప్తా, మీరు ఈరోజు కృష్ణ మీరు గెలుస్తున్నారు అని నేను వచ్చి చెప్తా. మీరు ఓడిపోతున్నారని నాకు పక్కా ఇన్ఫర్మేషన్ నాకు ఉందనుకోండి, ఎందుకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలి? ఆయనే తెలుసుకుంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత. గెలుస్తారా అని ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, మీరు గెలుస్తున్నారండి, లెట్ us సెలబ్రేట్ అని అంటాం. సో అందులో మనము ఏమని మనం గెస్ చేయొచ్చు అంటే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పగలం. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఫేవర్, టీడీపీ, జనసేన ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ మీద తీసుకున్న చర్యల వలన కానీ ఏమన్నా అవ్వనివ్వండి కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత రేపు ఓటు రూపంలో ప్రతిఫలిస్తుంది.